పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అంతర్గాం మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది. చిట్ట చివరి సమావేశం కాగా కార్యక్రమంలో చర్చల అనంతరం మండల ప్రజా పరిషత్ సమావేశంలో మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల కాలం ముగియడంతో వారిని పూలమాలలు, శాలువాలతో మండల ప్రజా పరిషత్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారు భావోద్వేగానికి లోనైనారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ మాట్లాడుతూ తమకు మండలాన్ని అభివృద్ధి చేసేందుకు ఒకానొక సందర్భంలో అధికారుల మీద విమర్శలు, ఒత్తిడిలకు గురి చేసిన అన్ని శాఖల అధికారులు మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తాము అన్న మాటలను వ్యక్తిగతంగా తీసుకోకుండా మండలాన్ని జిల్లాల్లోనే అభివృద్ధి పదంలో 2వ స్థలంలో నిలిపివేందుకు కృషి చేశారు. రోజులు సహకరించిన ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శులకు, మండల ప్రజా పరిషత్ అధికారులకు, మండలంలోని వివిధ అధికారులకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రానున్న కాలంలో మళ్లీ ప్రజలచే ఎన్నికై పలు సేవ చేసే అవకాశాన్ని ప్రజాప్రతినిధులు అందరూ పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే సమాధానం తెలియజేసుకుంటే కానీ వాళ్ళు ఇస్తున్నట్టు వాళ్ళ సమస్యలు కానీ పరిష్కరించినందుకు ప్రత్యేకంగా ఏదైనా ప్రజలు తీసుకెళ్ళి మేము ఏ పని చేసినా అని చెప్పేసి అందరికీ తెలియజేసి ప్రజలు నా జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు ఆనందపడుతూ, మొదటిగా అంబేద్కర్కు వారు రిజర్వేషన్ రాసి రాజ్యాంగం పొందుపరిస్తేనే నాకు ఈరోజు నేను జెడ్పీసీగా ఎన్నికైనా వారికి ముందుగా నివాళులర్పిస్తూ, రెండవది తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ గారు చిన్న మండలాలు చేసి, చిన్న జిల్లాలు చేసి, అధికారులు ప్రజల దగ్గర ఉండాలని పెద్ద ఆలోచనతో చేస్తే ఆ కేసీఆర్ ఆలోచనతో మన అంతరామండలం ఏర్పడి పెద్ద జిల్లా ఏర్పడింది. కాబట్టి ఈ అంతరామంకు జెడ్పీటీసీ రిజర్వేషన్ వచ్చినందుకు నేను 1989 డిసెంబర్ 21 తారీఖు నాడు ప్రాంత పోస్ట్ మాస్టర్గా జాయిన్ అయ్యి 29 సంవత్సరాల 6 నెలలు పెద్దపేట గ్రామానికి తపాలా సేవలు అందించి ఇక్కడ మా బంధువు కావచ్చు, మా బావమల్లి కావచ్చు,